ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 21వ అధ్యాయము. 1. కుసుమశ్రేష్ఠి సంతానమునకే వగచుట. ఎంత సౌఖ్యమున్నా, ఎన్ని సంపదలున్నా ముద్దు ముద్దు మాటలతో, బుడి బుడి నడకలతో, చిలిపి చేష్టల నట్టింట నడయాడు సంతానము ఎంతకాలము గడచినా కలుగనందున కుసుమశ్రేష్ఠి, కౌసుంబి చింతాక్రాంతులైరి. అందులకే పూజా వ్రతములు, తీర్థయాత్రలు, పెద్దలు వృద్ధమహిళలు చెప్పిన విధానము లన్నీయూ ఆచరించిరి, కాని ఫలితము లేకపోయెను. అంత మనోవ్యధతో కుసుమశ్రేష్ఠి శ్రీ భాస్కరాచార్యుల వద్దకు వెళ్లి తనకు తగిన మార్గము సెలవీయ వేడెను. అప్పుడు ఆచార్యుల వారు, నాయనా, దివ్య సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును దంపత సమేతముగా శ్రద్ధాభక్తుల నాచరింపుము. నీ మనోభీష్టము నెరవేరి సంతానమును పొందుదువని ఆశీర్వదించెను. 2. పుత్రకామేష్టి యాగము. శ్రీ భాస్కరాచార్యుల ఆదేశానుసారము వారి ఆధ్వర్యమున పుత్రకామేష్టి యాగమునకు శుభ ముహూర్తమును నిర్ణయించిరి. కుసుమశ్రేష్ఠి యాగమునకై ఋషులను, మునులను, ఋత్వికులను, సమస్త రాజులను, నగర స్వాములను మరియు 714 గోత్రాల వైశ్యులను ఆహ్వానించెను. వారందరును యాగమునకు ఆనందోత్సాహముల తరలివచ్చిరి. పెనుగొండ సుందరాలంకారములతో శోభించెను. శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు మడుగు దుస్తులను ధరించి దర్భాపీటలపై ఆసీనులైరి. ఋత్వికులు వేదోక్త మంత్రములు చదువుచుండగా కుసుమశ్రేష్ఠి దంపతులు యాగము చేయసాగిరి. అప్పుడు అగ్నిదేవుడు సర్వదేవతలతో గూడి యజ్ఞ హవిస్సులను స్వీకరిచుండా యజ్ఞశాల దివ్యకాంతుల దేదీప్యమానముగా మెరయసాగెను. యజ్ఞపురుషుడు సంతుష్టుడై అగ్నికుండము నందు ప్రత్యక్షమై బంగారు పాత్రలో పాయసాన్నమును కుసుమశ్రేష్ఠి దంపతులకు ప్రసాదించగా వారు ఆనందముతో స్వీకరించిరి. యజ్ఞము సాంగోపాంగముగా ముగిసెను. కౌసుంభి పాయసాన్నమును భక్షించిన కొలది దినములకే గర్భవతి అయ్యెను. 3. శ్రీవాసవి విరూపాక్షల జననము. కల్యాది 2617 నలనామ సంవత్సరం, వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము, ఆశ్లేషానక్షత్ర 4వ పాదము, అంతర్నక్షత్రము పునర్వసు, 3 నక్షత్రములు ఉచ్చస్థితి ఎందున్న సమయమున శ్రీవాసవీ దేవి ముందుగా, తరువాత విరూపాక్షుడు కవలలుగా జన్మించిరి. ఆ సమయమున పెనుగొండ కార్తీక పున్నమి వోలే ప్రకాశించెను. పట్టణమున ప్రతి ఇంట ఆనందోత్సాహముల పండుగలను జరుపుకునిరి. కుసుమశ్రేష్ఠి దంపతులు విరివిగా దానధర్మములను చేసిరి. పసిడికాంతుల సౌందర్యముల మెరియు ఆ కవలలను వైశ్య నారీమణులు ముద్దుమాటలతో బుజ్జగించుచు గారాబముగా జోల పాటలు పాడుతూ వారిని అలరించసాగిరి. 4. శ్రీ ఆదిపరాశక్తి ప్రత్యక్ష మగుట. శ్రీవాసవామ్మ జన్మించిన నాటి రాత్రి బ్రహ్మీ ముహూర్తమున కుసుమశ్రేష్ఠికి ఆదిపరాశక్తి ప్రత్యక్షమాయెను. చతుర్భుజములందు అమృతకలశము, పద్మము, పోకల కలశము, చిలుకను ధరించి ఎర్రని చీనాంబరమును ధరించియుండెను. నవరత్న ఖచిత వివిధాలంకారపు నగలతో ధగద్ధగాయమానమగు వజ్రకిరీటముతో మెరుపు తీగెవలె ప్రకాశిస్తూ దర్శన మొసంగెను. కుసుమశ్రేష్ఠి విస్మయానందముల దేవీ పాదములనంటి ప్రార్థించెను. వెంటనే పరాశక్తి కన్యకా రూపముదాల్చి, వత్స, గతజన్మ పుణ్యపరిపాకము వలన సామాధి యోగివైన నీవు నన్ను కోరిన విధముగా ఇప్పుడు నీకు పుత్రికనే జన్మించితినని పూర్వజ్ఞానమును కలిగించెను. అంత కుసుమశ్రేష్ఠి జగజ్జనని, కరుణామయీ, నీకు తండ్రియైన నా జన్మము ధన్యమైనది. నీ కృపాకటాక్ష వీక్షణముల నాకు ముక్తిపద మొసంగుమో మాత. శ్లో నమోదేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః. శుభం కురు మహాదేవి వాసవ్యై చ నమో నమః అని భావోద్వేగమున నుతించగా పరాశక్తి అభీష్టఫల సిద్ధిరస్తు అని దీవించి అంతర్ధానమయ్యెను. ఆ వెంటనే కుసుమశ్రేష్ఠి పూర్వజ్ఞానమును మరచిపోయెను. 5. శ్రీవాసవి విరూపాక్షులు బాల్యములు. కుసుమశ్రేష్ఠి తనకు జన్మించిన కవలలకు శ్రీవాసవాంబ, విరూపాక్షులని నామకరణము గావించెను. తదుపరి వారిరువురికి శ్రీ భాస్కరాచార్యుల వద్ద సకల విద్యలు నేర్పించెను. వాసవామ్మ అతిలోక సౌందర్యవతి,
పున్నమి చంద్రుని బోలు మొగమున కస్తూరి తిలకము దిద్ది పాల మీగడలాంటి పావడా కట్టి రంగురంగుల పూల వాలుజడతో కరకంకణములు గలగల చరణకింకిణులు ఘల్లుఘల్లుమన నడయాడుచూ అందరి మనసులను దోచుచుండెను. ఆహా! ఏమి ఈ చిన్నారి లావణ్యము! వాసవీని గాంచిన కన్నులే కన్నులు గదాయని అందరూ తలచుచుండిరి. కసుమశ్రేష్ఠి తమ కులాచారము ప్రకారము వాసవీ కన్యను గౌరవ బాలికగను విరూపాక్షుని బాలనగరునిగాను శ్రీనగరేశ్వరునికి అంకితము గావించెను. విరూపాక్షుడు అందమైన అంగసౌష్ఠవము దేహదారుఢ్యముల ధైర్యసాహసములతో పురజనుల అబ్బురపరచుచుండెను. కసుమశ్రేష్ఠి విరూపాక్షునికి 12 సంవత్సరముల నందే ఉపనయనమును గావించెను. ఆనాటినుంచి విరూపాక్షుడు తండ్రిని అనుసరించుచు వ్యాపార వ్యవహారము లందు తండ్రిని మించిన వాడాయెను. 6. శ్రీవాసవీ కన్యక సత్యవర్తనము. శ్రీవాసవీ కన్య నిరంతరము శ్రీనగరేశ్వరస్వామిని అర్పించుచు దైవ ధ్యానమున గడిపెడిది. తనతోటి వారలతో ఆటలాడెడిది కాదు. ఎల్లప్పుడూ పేదవారిని వికలాంగులను గురించి పరితపించేది. ఎవరికి కష్టము కలిగినా తనదిగా భావించి సహాయ సహకారములను అందించేది. ఆ చిన్న వయస్సుననే అందరికీ నీతి శాస్త్రములు బోధించేది. శివపురాణ పఠనము గావించెడిది. సత్యధర్మమహింస శౌచకములే ఆమె ప్రాణపదములుగా భావించెడిది. వాటిని నిర్వర్తించుటే ఆమె నిత్యకృత్యము. ఆర్యవైశ్య పెద్దలుగూడా వాసవీ కన్యను దైవ సమానురాలుగా భావించి తమ సందేహములను తీర్చుకొనుచు ఆమె సలహాలను పాటించుచుండిరి. ఓం తత్సత్. 21వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.